ఒక్కసారి ఫార్మా టర్నరౌండ్ స్టోరీ చూడాలంటే జుబిలెంట్ ఫార్మోవా గురించి తప్పక తెలుసుకోవాలి. అమెరికాలోని స్పోకెన్ ఫ్యాక్టరీలో 2285 కోట్ల రూపాయలు స్టెరైల్ ఇంజెక్టబుల్స్ ఎక్స్పాన్షన్ జరుగుతోంది. ఇందులో 1240 కోట్ల రూపాయలు యుఎస్ గవర్నమెంట్ నుండి వచ్చాయి. మోంట్రియల్ యూనిట్ Q3 FY25లో తిరిగి ఆపరేషన్ కి వస్తోంది. జెనరిక్స్ బిజినెస్ కూడా తిరిగి బలపడుతోంది. రూర్కీ యూనిట్ కు FDA క్లియరెన్స్ వచ్చిందని ఏప్రిల్ 2024లో ప్రకటించారు. FY25లో 7235 కోట్ల రూపాయలు రెవెన్యూ, 8% యోవాయ్ మరియు 1230 కోట్ల రూపాయలు EBITDA, 24% గ్రోత్. నెట్ ప్రాఫిట్ ₹836, 1050% గ్రోత్. రోజ్ 9.5%, డెట్ కూడా తగ్గింది. DE 0.44. గ్లోబల్ ఫార్మా అవుట్సోర్సింగ్ ట్రెండ్ తో పాటు క్రుడ్మో విభాగం జోరుగా పెరుగుతోంది. అయితే షేరు ప్రస్తుతం ₹1200 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే 100% పైనే, అంటే వాల్యుయేషన్ చాలా ఎక్కువగా ఉంది. స్టాక్ మంచి గ్రోత్ చూపిస్తున్నా మల్టీబ్యాగర్ రిటర్న్స్ రావాలంటే ఎగ్జిక్యూషన్లో ఎక్సలెన్స్ మరియు మార్కెట్ టైల్విండ్స్ ఉండాలి. ఇంకా ఇలాంటి టర్నరౌండ్ ఫార్మా స్టోరీస్ కోసం ఫాలో అవ్వండి AR స్టాక్ మార్కెట్ విస్పరర్స్.